మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. కుండలిని జాగృతి గురించి, చక్రాల గురించి నేను చెప్తాను. ఇంతకుముందే నేను కుండలిని జాగృతి ఆజ్ఞా చక్రం 3వ కన్ను గురించి చెప్పాను. అది ఓపెన్ అయితే ఏం తెలుస్తుంది, ఓపెన్ అయిన తర్వాత ఏమి కనిపిస్తుంది అనేది చెప్పాను. ఇప్పుడు చక్రాల గురించి చెప్తున్నాను. కలర్స్ అంటే ఆజ్ఞా చక్రం దగ్గర ఏ కలర్స్ కనిపిస్తే మీకు కుండలిని జాగృతి జరుగుతుందని తెలుస్తుందన్నమాట. ఓకేనా. మూలాధార చక్రం ఎరుపు. మీకు ఈ చక్రం కనుక మీకు ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర ఓపెన్ అయినప్పుడు కలర్ కనిపిస్తుంది కదా, ఎరుపు రంగు కనిపించింది అనుకోండి, మీకు యాక్టివిటీ అయినట్టే. ఓకేనా. తర్వాత ఈ స్వాధిష్టాన చక్రం బంగారపు రంగు కదా, గోల్డ్ కలర్ కనిపిస్తే అది కూడా మీకు యాక్టివిటీ జరుగుతుంది. మణిపూర్వ చక్రము పసుపు రంగు కదా, అది కనిపించిందంటే మీకు యాక్టివిటీ అయినట్టే. అనాథ చక్రము ఆకుపచ్చ, అది కనిపించింది అనుకోండి, యాక్టివిటీ అయినట్టే. విశుద్ధి చక్రము నీలం రంగు. ఓకేనా. అది కనిపించింది అనుకోండి, నీలం రంగు, యాక్టివిటీ అయినట్టే. ఆజ్ఞా చక్రం ఇది కనిపించిందంటే ఇది బ్లూ కలర్ అన్నమాట. ఇది కనిపించింది అనుకోండి, యాక్టివిటీ అయినట్టే. శాస్త్రాల చక్రము వెళ్ళారనుకోండి, అక్కడ బ్రహ్మరంధ్రం కాబట్టి, బ్రహ్మకమలం కాబట్టి గులాబీ కలర్లో కనిపించాలి, గులాబీ రంగు. ఓకేనా. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, చక్రం లాగుందా, అది మీకు కనిపించింది అనుకోండి, బ్రహ్మరంధ్రం అని అంటారు కదా, ఈ కలరు కనిపించాలన్నమాట. కనిపిస్తే మీరు శాస్త్రాల చక్రం వరకు వెళ్ళినట్టే. శాస్త్ర చక్రం ఓకేనా, వెళ్ళినట్టే. సహస్రాల చక్రం ఓపెన్ అయిపోయినట్టే అనమాట, ఈ కలర్ కనిపిస్తే. ఓకేనా. ఇవన్నీ మీకు యాక్టివిటీ జరిగినట్టే. ఓకేనా. ఆజ్ఞా చక్రం అదే ఆజ్ఞా 3వ కన్ను ఓపెన్ అయితే ఈ కలర్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. కనిపించేటప్పుడు ఏంటంటే బాడీలో ఇవన్నీ మీకు యాక్టివిటీ అవుతుంది. మీరు సహస్రం చక్రం వరకు వచ్చేసారు. ఈ లాస్ట్ కలర్ ఇదే అనమాట. ఇది కనిపించిందంటే మీరు ఇక ఇక్కడి వరకు వచ్చేసినట్టే అయిపోయింది, ఇక పూర్తి అయిపోయినట్టే, పూర్తిగా ఒక యోగి అయినట్టే అనమాట. ఓకేనా. ఇక మాట్లాడుతుంటే గొంతుకు పట్టేస్తుంది, అందుకు నేను ఇన్ని రోజులు చేయకపోవడానికి కారణం నా గొంతుకు చాలా మాట కూడా రావడం కష్టమైపోయింది అనమాట. అందుకే చాలా రోజులు బట్టి నేను వీడియో మాట్లాడటానికి అవ్వలేదు, చేయలేదు వీడియోస్ కూడా. ఈ విషయం తెలియచేద్దామని నేను ఇంతకుముందు వీడియో అయితే
చేశాను ఈ వీడియో మీకు చెప్తాను అండి. ఇప్పుడు మీకు సహస్రాల చక్రంకి మీరు వచ్చారనుకోండి, ఓం అని ఎక్కువగా జపం చేయండి, పలకండి ఓం అని. అదే విశుద్ధ చక్రం దగ్గరకు వచ్చారనుకోండి, హమ్ అని జపం చేయండి. అంటే ఆ హమ్ అని 11 సార్లు 21 సార్లు మీ ఇష్టం, మీకు ఒప్పుకున్నంత చెప్పచ్చు. అదే అనాహత చక్రంకి వచ్చారనుకోండి, ఎమ్ అని జపం చేయొచ్చు. అలాగా మీకు కళ్ళు మూసుకొని ఈ అమ్మని పలకొచ్చు అన్నమాట. మణిపూర్ చక్రం దగ్గరికి వస్తే రమ్మని మీరు జపం చేయొచ్చు. స్వాధిష్టాన చక్రం దగ్గరికి వచ్చారనుకోండి, వమ్మని, అంటే మీకు ఆజ్ఞా చక్రం దగ్గర కలర్స్ కనిపించినప్పుడు మీకు తెలిసిపోతుంది కదా, ఇది మీరు చెప్పొచ్చు అనమాట. స్వాధిష్టాన చక్రం వరకు వస్తే వమ్. మూలాధారం చక్రం దగ్గరికి వచ్చారనుకోండి, లమ్. అంటే స్టార్టింగ్ మూలాధారమే పునాది. మొక్క నాటితే భూమిలోని ఏర్లు ఉంటాయి కదా, ఏర్లు బలం బట్టే ఈ పైకి పెరుగుతుంది మొక్క. ఓకే, మొక్క మానవుతుంది. మొక్క మానవ్వాలి అంటే మూలాధారం గట్టిగా ఉండాలి. అందుకే మీకు ఎరుపు రంగు కనిపించినప్పుడే లమ్ అనే జపం మీరు చేయండి. మీరు వమ్ వరకు వెళ్ళొచ్చు, అంటే స్వాధిష్టాన చక్రం వరకు వెళ్ళొచ్చు. అలాగలా పెరుగుతుంది. ఏటి లం వం రం యం హం ఓం అంటే శాస్త్రాల చక్రంకి వచ్చినప్పటికీ ఓంకి వచ్చేస్తారనమాట. ఓకేనా, ఇదనమాట. ఇది మీకు విడివిడిగా నేను వీడియోలు చేయడం జరిగింది. ఇవి అని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రెండు కలిపి నేను కలర్స్ని ఈ మంత్రాలు చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, ఏ మూలాధారం అదే చక్రంకి లమ్మని ఇలాగా జపం చేస్తే చాలా మంచిది. ఓకేనా, ఇవన్నీ చేస్తే కుండలిని జాగృతి శక్తి జాగృతి అవుతుందన్నమాట. ఓకేనా, శక్తి జాగృతి అవ్వాలి అని అంటే, యాక్టివిటీ అవ్వాలంటే మీరు ఇవన్నీ మీరు చెయ్యాలి. ఈ జపాలు చేసుకోవాలని జపంలాగే. అంటే మనం ఓం నమ శివాయ అనే ఒక రుద్రాక్షమాల 108 సార్లు మన కళ్ళు మూసుకొని ఆ మాలను పట్టుకొని జపం చేస్తాం. అలాగే ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్కటి నేను చెప్పాను కదా, దాన్ని మీరు జపంలాగా లమ్ము వమ్ము అనుకొని పలకడం మంచిదన్నమాట. రమ్ము ఇలాగా ఒక్కొక్క చక్రానికి. మీకు ఆజ్ఞా చక్రం 3వ కన్ను దగ్గర మీకు తెలిసిపోతుంది ఏ కలర్ దగ్గరికి వచ్చాము, అంటే ఏ చక్రం దగ్గరికి వచ్చాము. కలర్స్ చెప్పాను, ఇవి కూడా నేను చెప్పాను అనమాట, మంత్రాలు. ఓకేనా, ఈ మంత్రం పలికితే మీకు శక్తి పెరుగుతుంది, చక్రాలు యాక్టివిటీ అవుతాయి అన్నమాట. ఓకేనా, ఇవి మీరు చెయ్యండి. ఓకేనా, మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం.